నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్లను పట్టించుకోవడం లేదని కొంతమంది తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కోసం తమ సీట్లను కూడా వదులుకోవాల్సి వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ తమని గుర్తించడం లేదంటూ వారు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ మారడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిలో జేసీ పవన్ కూడా ఒకరు. తాడిపత్రిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జేసీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్, ఒక ఎంపీ టికెట్ ఉండేది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. కానీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపీగా టికెట్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఆయన అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి కూటమి పొత్తులో భాగంగా టికెట్ కూడా రాకపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సింగనమల మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీలోకి చేరడానికి ముందు జేసీ పవన్ ను కలిశారు. దీంతో శైలజనాథ్ బాటలోనే పవన్ కూడా వైసీపీలోకి వెళ్లబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ జేసీ వైసీపీలోకి చేరితే ఇక ఆ పార్టీకి ప్లస్ పాయింటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరగబోతోందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.